విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయి నిన్న సోమవారం ఫిబ్రవరి 10తో 28 రోజులు కంప్లీట్ అయింది. అంటే 4 వారాలు కంప్లీట్ అయింది. 4 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 84 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 37 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 44 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 27 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 19 కోట్లు, నెల్లూరు నుంచి 9 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో సంక్రాంతికి వస్తున్నాం. 212 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 18 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 34 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం. 28 రోజుల్లో అంటే 4 వారాల్లో 270 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే నిన్న సినిమా యూనిట్ లాస్ట్ ఫంక్షన్ చేసింది, సక్సెస్ ఫంక్షన్ 300 కోట్ల ప్లస్ అని వేశారు. బట్ యాక్చువల్గా వచ్చింది 270 కోట్లు. అయినా కానీ ఇది హయ్యెస్ట్ కలెక్షన్స్. రీజనల్ సినిమా పరంగా చూసుకున్నా, వెంకటేష్ సినిమాల పరంగా చూసుకున్నా, దిల్ రాజు సినిమాల పరంగా చూసుకున్నా, అనిల్ రావిపూడి సినిమాల పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా హయ్యెస్ట్ కలెక్షన్స్ 270 కోట్లు అనేది అంటే ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి రీజనల్ సినిమా పరంగా. ఇక ఈ 270 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 42 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతనే ప్రొడ్యూసరు. 8.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 42 కోట్లు వచ్చాయి. అంటే 36 కోట్ల లాభాలతో సినిమా 5 లాభాలు తెచ్చిపెట్టింది అక్కడ తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 19 కోట్లు వచ్చాయి, 18.5 కోట్లు వచ్చాయి. అంటే 12 కోట్లు డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 70 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 కోట్ల లాభాలు ఇక్కడ. అంటే 4 యాక్చువల్ లాభాలు. అంటే లాభాలు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ వచ్చేసి 130 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 97 కోట్లు, ఆల్మోస్ట్ ఇంకా 100 కోట్ల లాభాలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు. అంటే 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటకకి ఈ సినిమాని 3.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 9 కోట్లు వచ్చింది, ఇక్కడ 3 లాభాలు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 17 కోట్లు, అంటే 12 కోట్ల లాభాలు, ఇక్కడ 3. అలా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఓవరాల్గా ఈ సినిమాని 41.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి. 4 వారాల్లో 156.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 41.5 కోట్లు పెట్టుబడి కొన్న డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి వెనక్కి తీసిన 105 కోట్ల లాభాలు, 115 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇక సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల బడ్జెట్లో 40 కోట్లు థియేటర్లకి, 40 కోట్లు ఓటీటీకి అమ్మారు. సో ప్లస్ 115 కోట్ల లాభాలు. ఇక దిల్ రాజుకి గేమ్ చేంజర్లో వచ్చిన నష్టాన్ని కొంచెమన్నా పూడ్చింది ఈ సినిమా. లేకుంటే దిల్ రాజు అధపాతాళానికి పడిపోయేవాడు. బట్ వెంకటేష్కి మాత్రం అతని కెరియర్లోనే హయ్యెస్ట్, అంటే మొదటిసారి, అంటే సీనియర్ హీరోల పరంగా చూసుకుంటే 270 కోట్లు ఏ చిరంజీవికి లేదు, బాలయ్యకి లేదు, నాగార్జునకి అసలే లేదు. సో వెంకీ మామకే ఉంది ఇది. ప్లస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 150 కోట్ల షేరు చిరంజీవికి లేదు, బాలయ్యకి లేదు, నాగార్జునకు లేదు. సో వెంకటేష్కి ఉంది ఇది. సో అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా రిలీజ్ అయిన 4 వారాల్లో 270 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 156.5 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 41.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. 41.5 కోట్లు వెనక్కి వచ్చి మరో 115 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇంకో 2 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారు టీవీకి. మళ్ళా ఓటీటీ వచ్చేసి ఎవరబ్బా గుర్తు రావట్లే. సరే, ఓకే, బాయ్.